రోజమ్మేమో మా ముచ్చుమరి ఇష్యూ గురించి మాట్లాడుతుంది. అసలు రోజమ్మను నేను ఒకటే అడుగుతున్నాను, నువ్వు ఎక్కడో చెన్నైలో ఎన్నికలు పాలిటిక్స్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నావు. చెన్నైకి పోయి నువ్వు పాలిటిక్స్ రాజకీయం చెయ్యి, అంతేగాని ముచ్చుమరి రాజకీయం మాత్రం నువ్వు చెయ్యొద్దు. ఎవరి అండ చూసుకొని నువ్వు ముచ్చుమరి రాజకీయం చేయాలనుకుంటున్నావు. 10 రోజులు జరిగిన వెంటనే మేము ప్రతిరోజు అక్కడే ఉండినాము. అక్కడ ఎవరైతే ఉన్నారో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మాది పైన హోంమంత్రి గారు కానీ అందరూ వచ్చారు. ఒకటే ప్రశ్న రోజమ్మకు, నీకు నిజంగా ముచ్చుమరి పైన ప్రేమ ఉండుంటే మరి నువ్వు వచ్చినావా? నువ్వు వచ్చి పరామర్శించినావా? లేకపోతే ఈ వరదలు ఏవైతే ఉన్నాయో వరదలలో నువ్వు ఏంటి, నీ రోల్ ఏంటి? నువ్వు మేకప్ వేసుకొని అక్కడ కూర్చొని మాట్లాడటం కాదు, నువ్వు ఏం చేసినావు? కనీసం నష్టపరిహారం ఏమైనా ₹1 ఇచ్చినారా? లేదు. కానీ ఊరికే మాట్లాడటం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఏం మతి స్థిమితం తప్పిందో మరి ఏమో అర్థం కావట్లేదు. నేను అదే